ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ రచయిత బొగ్గల శ్రీనివాస్ ది హత్యగా తేల్చారు పోలీసులు. శ్రీనివాస్ హత్య కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు కూసుమంచి పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితులు. మృతుని శరీరంపై గాయాలు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుమాధవ్తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బొగ్గల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఇక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయల లాభం వచ్చిందని. ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గల బీబీక్యూ అనే సంస్థకు జిఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మద్ అలీ ఖాన్ వీళ్ళతో ప్లాన్ చేసి ఇతను 14 నైటు అంటే 13 నైటు ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది.